భగవద్దర్శనం అనేది భగవంతుడు ఇవ్వాలి. కానీ ఈయనకి ఎంత ప్రేమ అంటే భగవంతుడు అంటే నేను దర్శనం చేయిస్తాను, కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు వెళ్ళడానికి అవకాశం లేకుండా నీ కళ్ళకి గంతలు కట్టేస్తానన్నాడు. అల్లుడైనా సరే, మంత్రిని తెలియదు, కళ్ళకి గుడ్డలు కట్టాడు, తీసుకెడుతున్నాడు. ఆ మంత్రి కోరిక ఏమిటి? తన ప్రభువుకి దర్శనం చేయించాలి, అందుకు వచ్చాడు, అందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు. ఇప్పుడు దారి గుర్తుండకపోతే ప్రభువుకి ఎలా చేయిస్తాడు దర్శనం? తను కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే మామగారు విశ్వావసు నీలమాధవ దర్శనం చేయించడానికి ఇంత పరీక్ష పెట్టాడు కదా, రాజుగారికి దర్శనం చేయిస్తాడా? చేయించాడు. తను చేయించాలి. తను చేయించాలంటే తనకి దారి గుర్తుండాలి. నాకు దారి గుర్తుండాలి, నాకు కంటికి కట్టకండి బట్టలు అడ్డంగా అంటే అనుమానపడతాడు, అసలు తీసుకెళ్ళడు. అందుకని అలాగే మామయ్య గారు కళ్ళకు గంతలు కట్టండి అన్నాడు. మంత్రి బుద్ధి మంత్రిది. అంటే మంత్రి బుద్ధి అంటే ఏమిటంటే మేధస్సు, తెలివితేటలు ఉపయోగించి ప్రభు కార్యాన్ని తీర్చే ప్రయత్నం ఆయన చేశాడు. మంత్రి అంటేనే మంత్రాంగం, తెలివితేటలతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ దారి నేను ఎలా గుర్తుపెట్టుకోగలనని ఒక సంచి తీసుకొని దానికి చాలా సన్నటి కన్నం పెట్టి దాని నిండా ఆవాలు పోశాడు. పోసి నడువు కట్టుకున్నాడు. ఆవాలు కింద పడుతుంటే పెద్ద ఎవరికి తెలియదు, చాలా చిన్న ఉంటాయి. అందుకని నేను పర్వత గుహకి తీసుకెళ్లే వరకు సన్న కన్నంలోంచి ఆవాలు పడుతూనే ఉంటాయి. మా మామగారు నాకు ఆ దారి చూపించకపోవచ్చు, కానీ తర్వాత నేను ఆవాలు ఎటుపడ్డాయో ఆ దారి పట్టుకుని వెళ్ళి నీలమాధవ దర్శనం చేసుకోగలను అని ధైర్యం వహించి ఆవాలు మూట నడువుకి కట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. పర్వత గుహని చేరుకున్నాడు, నీలమాధవ దర్శనం చేసుకున్నాడు.